ఆకాష్. హలో అంకుల్, హౌ ఆర్ యు? నేను బాగున్నానమ్మా. ప్రయాణం ఎలా జరిగింది? గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని. మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్. పరాయి వాట్ల ఆఫీస్కి ఏంటయ్యా? ఇంటికి రా. ష్యూర్ అంకుల్. రే, నువ్వేమో చీరలు చుడిదారులు అన్నావు, ఇక్కడేమో బిల్డింగుల సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది. ఆపరా. నీతో ఇదే గొడవరా. నువ్వు చూడు, ఇంకెవరిని చూడనివ్వు. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్. మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా. గుర్తుపట్టావా ఆకాష్? హాయ్ ఆంటీ. ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి. మావాడెలా ఉన్నాడు? హీస్ ఫైన్ ఆంటీ. ఏడాదికి ఓసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి. సరే, కాఫీ తీసుకొస్తాను. సరే ఆంటీ. సిఎన్ఎన్లోని ఇంటర్వ్యూ చూసా, చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్స్ అంకుల్. ఇంటికి వెళ్తున్నావా? కొన్నాళ్ళు ఉంటావా? యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంకుల్, అది మాట్లాడదామని వచ్చాను. ఆ, అవును అంకుల్. రామా, అక్కడే ఆగిపోయావేంటి? ఇతను ఆకాష్, మా గౌతమ్ ఫ్రెండ్. హాయ్. తను భూమి. మీకు ముందే పరిచయం ఉందా? యా. తెలుసు అంకుల్, కాలేజ్లో సేమ్ బ్యాచ్. ఓ, 1 minute, మీరు కూర్చోండి. ఓకే అంకుల్. నేను వస్తాను. హలో. చాలా రోజులు అయింది కదా. యా. యూ లుక్ వెరీ డిఫరెంట్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, చిన్న బిజినెస్. నువ్వు? సో ఆకాష్, ఏదో ప్రాజెక్ట్ అన్నావు, ఓకే అయిందా? ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్. ఆ, భూమి తెలుసు కదా, తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్. ఓ. ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది. మాతో చిన్న ప్రాజెక్ట్ ఉంది. నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే మన బాగుంటుంది. ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్? ఏంటమ్మా, ఎక్కువ చార్జ్ చేస్తాడనా? బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం. అదేం లేదు అంకుల్. 1 సెకండ్. హలో. రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడా చెప్పడం. పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళిపోండి. గడి మోరాన్స్. నీట్గో అంకుల్. సారీ. ఆ. బాయ్ ఆకాష్. బాయ్. ఏంటి ఆకాష్, కంగారు పడ్డావా? కొంచెం కోపం ఎక్కువ, కానీ మనసు మంచిది. హాయ్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. హే, నువ్వేంటిలా? అది నేను అడగాలి. నేను ఇక్కడే స్టే చేస్తున్నాను. ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను. ఓ సరే, అంతవరకు నేను ఈ కంపెనీ ఇస్తాను. యునో వాట్, మిడ్డీలు జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు శారీలో చాలా బాగున్నావు తెలుసా. కాలేజ్ స్టూడెంట్లా సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి, ఏ ఏజ్ అయితే ఏంటి, కానీ సీరియస్లీ నువ్వు శారీలో క్యాక్ ఉన్నావు తెలుసా. ఫ్లర్టింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా? అరే, ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి? నాకు ఇలాంటివి నచ్చవు. మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? యా, ఫైన్. గ్రేట్. అవును, అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారు, నన్ను ఒకసారి చూడమంటావా? నో నో, నాట్ నెసెసరీ. చిన్న ప్రాజెక్ట్. హే, ఇబ్బంది పడకు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. పర్లేదు ఆకాష్, నీ రేంజ్ కాదు. సరే, నేను వెళ్తాను. అదేంటి, ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నో? టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం? బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి కానీ టైం సెన్స్తో పని ఏంటి? డబ్బు అవసరమే, డబ్బు మాత్రమే అవసరం కాదు. బాయ్. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది, అప్పుడు ఎందుకని అనిపించలేదురా? అప్పుడు అబ్జర్వ్ చేయలేదా? లేక నాకే అనిపించలేదా? రే, నువ్వేనా? ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు? ఎవరినైనా పట్టించుకున్నావా? తను అందరిలా కాదురా, చాలా కొత్తగా ఉంది. హ్మ్. అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. దానికి ఎక్కడి నుంచి ఎందుకు? దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలిరా, దానికి దారి ఉంది. ఓ,
ఎవరికి? దగ్గరికి వెళ్ళాలన్నావుగా, ఈయన తీసుకెళ్తారు. హలో ఆకాష్. హాయ్ భూమి, హీజ్ రఘు, నా ఫ్రెండ్ కమ్ పిఏ. హలో. హాయ్. సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే. యా, నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను. నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా. చెప్పారు. ఓ, అలా చెప్పారా? నువ్వు అలాగే చెప్పు. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా. నేను చేస్తా అంటున్నాను కదా. నాకేది అంత తేలిగ్గా నచ్చదు. తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నేను చేస్తా నచ్చపోవడమా? అసలు మా వాడికి ఇది పెద్ద మ్యాటరే కదండి. చాలా సింపుల్ గా డిజైన్ గీసి పడేస్తాడు. చూద్దాం. సార్ టీ. సార్ సారీ మేడం. ఇడియట్. కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? సారీ మేడం. క్లీన్ చేయి. ఓకే మేడం. రే నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నావు, ఈవెన్ చూస్తే అలా ఉంది. అలా చూసి ఇలా జడ్జ్ చేయకరా. రే నీ రేంజ్కి నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా, తప్పదు. బో. మ్. కిషోర్, come to my cabin. This is our site layout. May I come in, ma'am? He's Akash, architect from Paris. This is Kishore. మీకే డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు. షూర్. హలో, స్కెచ్లు గీసుకోవడానికి ప్యారిస్ నుంచి పెన్సిల్ ఊపుకుంటూ వచ్చారా? మాకు పెన్సిల్ లేవా, మేము గీయలేమా? మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు, నీ డౌట్స్ అడగ. వావ్, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. వన్ సెల్ఫీ ప్లీజ్. షూర్. సెల్ఫీ సర్లా. నేను మీకు తెలుసా అండి? మీ టిక్ టాక్ వీడియోలు ప్యారిస్ లో కూడా చాలా ఫేమస్ అండి. టిక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నాను తొక్కేశారండి. ఫ్రీడమ్ అయింది. సొల్లు కబుర్లేనా? పని చేసేది ఉందా? చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది. డౌటా? సైట్ ఎక్కడ? ప్రాసెస్ ఎంత? జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి? సైట్ దగ్గర ఎవరు ఉన్నారు? పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది? నేను అడిగిన డీటెయిల్స్ 2 days లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. పదరా. 2 days. సర్లా, సేల్స్ రిజిస్టర్ తీసుకుందా. సెల్ఫీ తీసుకొని రమ్మంటది ఏంటండి? ఎవరితో? సెల్ఫీ కాదు సరళ గారు, సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు. సకల కళా వల్లభులున్నారు ఇక్కడ. రేయ్, నువ్వు ఇండియాకు వచ్చావు గాని ఇంటికి రావా? వస్తాను మా, చిన్న పని ఉంది, అవగాహన వచ్చేస్తాగా. 2 ఏళ్లైంది నువ్వు ఇంటికొచ్చి. మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా? అమ్మ మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ బాబు. పర్లేదండి, అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే. పెళ్లి చూపులు కని కెఫేకి వచ్చాను బాబు. బయటికి రాగానే బ్యాగు లాక్కున్నాడు. పెళ్లి చూపులు కెఫేలోనా? లేట్ అయినా పర్లేదు, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? వినడానికే వెరైటీగా ఉందండి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. మీకేమైనా అయి ఉంటే? నాకేం అవలేదుగా. సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు. సరే నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తానండి. ఆహా, వద్దు బాబు, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే. ఆటో జూబ్లీ హిల్స్కి వస్తావా? బాయ్ బాబు. బాయ్ అండి. ఇది మన ప్రపోజ్ సైట్ సార్, షాద్ నగర్ లో ఉంది. ఇక్కడే ఉన్నామనుకోండి, ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు. అదే ఎబ్రాడ్ నుంచి వచ్చామనుకోండి, ఇంపార్టెంట్ అని ఎత్తున పెట్టేసుకుంటారు. మీరేం పెద్ద ఫీల్ అవ్వకండి కిషోర్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపాడి నుంచి వచ్చిన పెద్ద తేడా ఏమి ఉండదు. #జోక్. విదేశీ సరుకు కదా, #, మోజు. ప్రాబ్లం ఏం లేదు సార్, భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మేడంకి ఆల్రెడీ ఇవన్నీ ఇన్ఫార్మ్ చేశాం సార్, మీకు కూడా ఒకసారి చెప్పమన్నారు. భయ్య, జెన్యున్ క్వశ్చన్. వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా? జస్ట్ బిల్డప్. ఇంకొకటి తీసుకురమ్మను. 1 సెకండ్ సార్. బిందు, మార్కర్.
తెస్తాను సార్. ఇంపోర్టెడ్ మార్కెట్ తీసుకురామ్మా. ఇష్టమా? అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. వెళ్ళు. ఫాలో. వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ. అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మణరత్నం సినిమాగా బాగా డార్క్, అబ్బాయిదేమో త్రివిక్రమ్ సినిమాగా బాగా రిచ్. ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ. ఎవరు? మన భూపతి గారా? ఆయన అదిగో మాటలోనే వచ్చారు. ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు. ఇప్పుడు చూడు భయ్య, ఈవిడెళ్ళి ఆయన్ని పలకరిస్తుంది, ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు, ఆమెమో పగలబడి నవ్వేస్తుంది. ఓకే ఓకే. అంత నవ్వింది కదా అని పెద్ద జోకం లేదు అక్కడ. జీతం ఇస్తాడు కదా, ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట. మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో. మరి మీరు కలపొచ్చుగా. నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా, కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు. నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు. అర్థమైందా? పులిహార కలపడం కూడా ఒక ఆర్ట్. ఆర్టిస్ట్ ని చిన్న చూపు చూడద్దు ప్లీజ్. సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి? ఇప్పుడే వెళ్తాం అంకుల్. గుడ్. కిషోర్ వీళ్ళకి సైట్ చూపించు. నువ్వు వెళ్ళమ్మా. అంకుల్ నేను వెళ్తే ఆఫీస్. ఇదేమైనా ఇండియా బార్డరా? నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి. ఆహా సూపర్, గుడ్ వన్ సార్, గుడ్ వన్, సూపర్. అబ్బో, వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. నా కార్లో వెళ్దామా? ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి? అంటే నాకు అడ్రస్ తెలియదు కదా. కిషోర్ నువ్వు వీళ్ళతో రా. Yes, ma'am.